ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందాం. చెయ్యందుకుందాం చిగురంత ధైర్యమై, భరోసానిద్దాం పద మనోబలమై. మనుషులం మనందరం ఏకాకులం కాది యౌవరం. మంచితనం మన గుణం పరస్పరం సాయం కాగలం. ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏ దారుల్లో ఏ ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు, అమ్మాయి ఫౌండేషన్ సేవకుని. మన ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దలు మాకు అత్యంత ఆప్తులైనటువంటి శ్రీ బావశెట్టి ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుమారులైనటువంటి బావశెట్టి వెంకటకిషోర్ గారు, అలాగే బావశెట్టి వెంకటగుప్తా గారు వారి సహకారంతో ఈరోజు నగరంలోని పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. బావశెట్టి ప్రసాద్ గారికి పుట్టినరోజు 200 ఆరోగ్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో సంతోషంగా జరుపుకోవాలని, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నారని మన అమ్మాయికి నుంచి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇలాగే మంచి మనసుతో ముందుకు వచ్చేటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడానికి మన ఫౌండేషన్ నుంచి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి నా మిత్రుడు బావశెట్టి వెంకటకిషోర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ